థర్డ్స్ టాపిక్లో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అప్ టు ఇన్ఫినైట్ అలాంగ్ విత్ ద రూట్స్ అంటున్నాడు. సో ఇక్కడ మీకు ఒక ఎక్స్ అంటే ఒక నెంబర్ అండ్ ప్లస్ అండ్ రూట్ ఇలాంటి మోడల్స్ మీకు కనిపిస్తే సింపుల్ గా మీరు ఈ ట్రిక్ ఈ ఫామ్ లో యూజ్ చేస్తే అయిపోతుంది. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూడండి. 12 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అప్ టు ఇన్ఫినైట్ వరకు సింపుల్ గా మీరు 12 ని ఎక్స్ అనుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 12 plus 1 root and plus 1 by 2. This is nothing but 4 12 is 48 plus 1 49. So root 49 plus 1 by 2, it's nothing but 7 plus 1 by 2 is equal to 8 by 2 is equal to 4. So దీని ఆన్సర్ వచ్చేసి మనకు 4 అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ప్లస్ ఉంటే ఈ ఫామ్ లో యూజ్ చేయాలి. ఇక్కడ టైప్ 2 చూడండి. మైనస్ ఉంటే ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఇక్కడ 4x plus 1 ఇక్కడ మైనస్ పెట్టాలి అంతే, 1 by 2. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. 20 రూట్ ఆఫ్ మైనస్ రూట్ ఆఫ్ 20 మైనస్ రూట్ ఆఫ్ 20 అప్ టు ఇన్ఫినైట్. సింపుల్ గా 20ని మనం x అనుకోవాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 20 plus 1 స్క్వేర్ రూట్ మైనస్ 1 by 2. సో 24 is 80. 80 plus 1 81 రూట్ మైనస్ 1 by 2. ఇక్కడ చూడండి మీరు, రూట్ 81 వాల్యూ 9. 9 minus 1 by 2 ఈక్వల్ టు 8 by 2. సో 2 1 జా 2 4 జా. సో దీని ఆన్సర్ కూడా 4 వచ్చింది. సో ఇది టైప్ 1, ఇది టైప్ 2. ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ట్రిక్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థర్డ్ చూడండి, ఈ ఫామ్ లో ఉండాలి. ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అప్ టు ఇన్ఫినైట్ వరకు ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఈ ట్రిక్ అయితే యూజ్ చేయాలి. ఓకే, 4x ప్లస్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ప్లస్ ఏ బై 2. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 88 అనేది ఎక్స్ అవుతుంది, 3 అనేది ఏ అవుతుంది. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 88 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ స్క్వేర్ రూట్ ప్లస్ ఏ అంటే మళ్ళీ 3 డివైడెడ్ బై 2 అంటున్నాడు కదా. సో ఇప్పుడు 88 into 4 ఎంత? 352. 352 ప్లస్ 9 ఎంత? 361. సో 361 ప్లస్ 3 బై 2. సో 361 ఒక స్క్వేర్ రూట్ ఎంత అండి? 21. 21 ప్లస్ 3 బై 2. సో 21 ప్లస్ 3 ఎంత అండి? 24 బై 2. 2 1 జా 2 12 జా. సో దీని ఆన్సర్ ఎంత అండి? దీని ఆన్సర్ 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలి. అదే విధంగా ఇక్కడ మైనస్ ఉంటే ఏం చేయాలి? ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ రూట్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ రూట్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ రూట్ అప్ టు ఇన్ఫినైట్ వరకు ఉంటే సింపుల్ గా పైన ఫార్ములే, కానీ ఇక్కడ ప్లస్ అక్కడ ప్లస్ బదులు ఇక్కడ మైనస్ యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. చూడండి, 208 ఎక్స్ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఓకే, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 208 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ స్క్వేర్ రూట్ మైనస్ ఏ బై 2. ఇక్కడ 208 into 4 ఎంత అండి? 832. 832 ప్లస్ 9 ఎంత అండి? 841. 841 స్క్వేర్ రూట్ మైనస్ 3 బై 2. ఇక్కడ మనకు 841 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 29 మైనస్ 3 బై 2. 29 మైనస్ 3 ఎంత అండి? 26 బై 2. 2 1 జా 2 13 జా. సో దీని వాల్యూ ఎంత? 13. ఫిఫ్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ అప్ టు ఇన్ఫినైట్ అని మీ క్వశ్చన్లో ఇస్తే దాని ఆన్సర్ ఎక్స్ అవుతుందండి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. √7 మల్టిప్లైడ్ బై √7 మల్టిప్లైడ్ బై √7 మల్టిప్లైడ్ బై √7 అప్ టు ఇన్ఫినైట్ అంటే ఆన్సర్ 7 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అయింది కాబట్టి. ఓకేనా, ఇది ఫిఫ్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలా కనిపిస్తే చాలు, ఇన్ఫినైట్ కనిపిస్తే చాలు, ఆన్సర్ 7 పెట్టండి. కానీ సిక్స్త్ టైప్ చూడండి, ఇక్కడ మీకు ఇన్ఫినైట్ ఉండదు. n టైమ్స్ అంటే ఏం లేదండి, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎన్ని టైమ్స్ ఇస్తాడో అన్ని టైమ్స్ మనం కౌంట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 అంటే n ఈక్వల్ టు 3 ఇచ్చింది అనమాట. సో ఒకసారి ట్రిక్ చూడండి. ఎక్స్ పవర్ 2 power n minus 1 by 2 power n సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ అంటే ఏంది? 7. 2 power n అంటే ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 2 power 3 minus 1 by 2 power 3. ఓకే, సో 7 అలానే పెట్టుకోండి బేస్. 2 power 3 అంటే 8 minus 1 by 2 power 3 అంటే 8 is equal to 7 power 8 minus 1 7 by 8. దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. మీ ఆప్షన్ లో ఖచ్చితంగా ఇది ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సెవెంత్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీరు ఈ మోడల్లో అబ్జర్వ్ చేస్తే ప్లస్ మైనస్ వచ్చింది కదా ఆల్టర్నేట్ గా. అండ్ ఈ ట్రిక్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఫస్ట్ ప్లస్ తో స్టార్ట్ అవ్వాలి.
క్వశ్చన్ అనేది ఫస్ట్ ప్లస్ తో స్టార్ట్ అయ్యి తర్వాత మైనస్ ప్లస్ ఉంటే ఆ ట్రిక్ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ లో చూడండి ఫస్ట్ ప్లస్ తో స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ x అనేది 3 ఉంది. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 3 minus 3 plus 1 by 2 దీనికి రూట్ వేసుకోండి. 4 3 is 12, 12 minus 3 9, root 9 వాల్యూ 3, 3 plus 1 by 2 is equal to 4 by 2 is equal to 2. సో దీని ఆన్సర్ ఎంత అండి? 2 వస్తుంది మనకు సింపుల్ గా. ఓకే, వెరీ సింపుల్. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా ఆల్టర్నేటివ్ మైనస్ ప్లస్ ఉంది, కానీ క్వశ్చన్ లో ఫస్ట్ మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ప్లస్, ఇది మైనస్, అదే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ట్రిక్ వచ్చేసి అక్కడ పైన +1 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది, అంతే. అదొకటే డిఫరెంట్, మిగతాదంతా సేమ్ అండి. ఓకేనా? సో ఒకసారి చూడండి, 3 minus √3 plus √3. సో మైనస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్టర్నేటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా మీరు ఆ ట్రిక్ అప్లై చేయండి. 4 into 3 minus 3 minus 1 by 2. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 4 3 12, 12 minus 3 9, అంటే √9 వాల్యూ 3 minus 1 by 2 is equal to 2 by 2 is equal to 1 వస్తుంది. సింపుల్. సో దీని ఆన్సర్ వచ్చేసి 1. వెరీ సింపుల్. ఓకే, 9th టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. b root of x power b into x power b into x power b. ఇక్కడ సేమ్ x power b ఉంది లోపల అండ్ బయట ఓన్లీ b ఉంది అప్ టు ఇన్ఫినిట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు సింపుల్ గా 1 by x power b minus 1 ట్రిక్ యూజ్ చేస్తే అయిపోతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇది b అవుతుంది, ఇది x అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా b అవుతుంది కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 by x అంటే 3, b అంటే 2, 3 power 2 minus 1 is equal to 1 by 3 square 9 minus 1 is equal to 1 by 8 is the answer. So this is the answer, 1 by 8. Okay, 10th question చూడండి. b root of x power a root of y power b into x power a into y power b. సో ఇక్కడ చూడండి ఫస్ట్ x power a వచ్చింది, మళ్ళీ y power b, మళ్ళీ x power a, మళ్ళీ y power b. సో ఇలాంటి క్వశ్చన్స్ కి మనం ఈ ట్రిక్ యూజ్ చేయాలి. a into b minus 1 into square root of x power b into y. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ a b లు x y లు రాసుకుందాం. సో ఇక్కడ b అంటే 2, ఓకే, x అంటే 3 అండ్ a అంటే కూడా 3 ఉంది ఇక్కడ. ఓకే, ఏ అంటే కూడా 3 ఉంది అండ్ y అంటే 9 ఉంది. ఓకే, అండ్ b అంటే 2 ఉంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుని a into b 3 into 2 6 minus 1 square root of x power b. x అంటే ఎంత? where is x? 3. b అంటే where is b? 2 into y అంటే ఎంత? 9. ఓకే, is equal to 6 minus 1 5 square root of 3 square 9 into 9 is equal to 9 9s are 81, square root of 81. So square root of 81 ఎంత అండి? 9, 5 9s are 40. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు 40 అవుతుంది. సో సింపుల్ అండి, మీకు సింప్లిఫికేషన్ వస్తే ఇవి చేయగలుగుతారు. ఓకేనా? ఒక లైక్ కొట్టండి. 11th టైప్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 11th టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంతసేపు మీరు ప్లస్ మైనస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ డివిజన్ ఇచ్చాడు. సో square root of x divided by square root of x divided by square root of x divided by square root of x up to infinite ఇస్తే సింపుల్ గా మీరు ఇచ్చిన x వాల్యూకి క్యూబ్ రూట్ తీసుకుంటే అయిపోతుంది. ఇది క్యూబ్ రూట్ అనమాట, 3 into root x కాదు, క్యూబ్ రూట్ ఆఫ్ x. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇది x అవుతుంది. ఓకే, ట్రిక్ ఏంటి? 27 కి క్యూబ్ రూట్ ఎంత? అదే ఆన్సర్. సో 27 కి క్యూబ్ రూట్ ఎంత? 3. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు x ప్లస్ వైఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ వైఎక్స్ ఇంటూ x ప్లస్ వైఎక్స్ అప్ టు ఇన్ఫినిట్ వరకు ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ ఇక్కడ మనకు ప్లస్ ఉంటే, మధ్యలో ప్లస్ ఉంటే మనం ఈ ట్రిక్ యూజ్ చేయాలి. 4x ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ రూట్ ప్లస్ y బై 2. ఒకసారి క్వశ్చన్ చూడండి. 3 ప్లస్ 2 ఇంటూ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2 ఇంటూ 3. సో అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఇది x అవుతుంది, ఇది y అవుతుంది, మళ్ళీ ఇది x అవుతుంది. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ x3 ప్లస్ y స్క్వేర్ అంటే 2 స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్ వేయండి, ప్లస్ y అంటే మరి అంటే 2 బై 2 అండి. ఓకే, 4 3 12, 12 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 12 ప్లస్ 4 16. సో రూట్ 16 వాల్యూ 4, 4 ప్లస్ 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 6 బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో దీని ఆన్సర్ ఏంటండి? 3 వచ్చేసింది మనకు. ఓకే, సిమిలర్ వేలో ఇక్కడ ప్లస్ ఉంటే ఆ ట్రిక్, మైనస్ ఉంటే ట్రిక్, మైనస్ ఉంటే సింపుల్ ఇక్కడ ప్లస్ y ఉంది, ఇక్కడ మైనస్ y చేయండి. మైనస్ y చేసి ఇదే సేమ్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, మనము నెక్స్ట్ ట్రిక్ చెప్పుకుందాం, 14th ట్రిక్ చెప్పుకుందాం. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. జనరల్ గా ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు, విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు.
సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో ఏది లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు. ఓకేనా, సో ఒకసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఈ రూట్స్ గురించి మర్చిపోండి మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. వీటి మధ్యలో డిఫరెన్స్ చూడండి, 19 కి 17 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. 13 కి 11 కి మధ్యలో 2 ఉంది. ఓకే, 7 కి 5 కి మధ్యలో 2 ఉంది. 5 కి 3 కి మధ్యలో 2 ఉంది. సో ఇక్కడ మీకు మైనస్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ చూశాను నేను. ఓకే, సో అన్నిట్లా డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఏదవుతుందంటే అన్నిట్లో మీకు స్మాలెస్ట్ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తే అవే లార్జెస్ట్ నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 5, 3 అనేది స్మాలెస్ట్ నెంబర్స్ కదా కంపేర్ టు ఆల్. సో ఆప్షన్ డి ఇస్ ద లార్జెస్ట్ నెంబర్. ఈ ట్రిక్ మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా, అదే విధంగా విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అని ఇక్కడ చూడండి మీకు అన్ని అడిషన్ ఇచ్చాడు. ఓకే, అన్ని అడిషన్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ అన్ని యాడ్ చేయండి. 8 + 5 ఎంత, 13. 6 + 7 13. 9 + 4 13. 11 + 2 13. సో అన్ని 13 వస్తున్నాయి. సో అన్ని 13 వస్తే మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రోడక్ట్ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. 8 × 5 = 40. ఓకే, 6 × 7 = 42. ఓకే, 9 × 4 = 36. ఓకే, 11 × 2 = 22. ఇప్పుడు చూడండి ఏ నెంబర్ బిగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, 42 కదా. సో అడిషన్ ఇచ్చినప్పుడు ఏదైతే ప్రోడక్ట్ ఎక్కువ వస్తుందో అదే మీకు లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. సో √6 + √7 అనేది లార్జెస్ట్ నెంబర్. ఓకే, ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్ లో 2 నుంచి 3 లేదా 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వరు మీరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వేరే టాపిక్ పైన. అండ్ సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.